మార్కెట్ చేయడానికి లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు 24-25 కోట్ల రూపాయలు వచ్చింది. అక్కడ పెద్ద పెద్ద షెడ్స్ వేయడం అయిపోయింది, రూమ్స్ వేయడం అయిపోయింది, దానికి కావాల్సిన మొత్తం దానికి కావాల్సిన అమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేయడం అయిపోయింది. ఎందుకు ఇన్ని చేస్తానంటే సినీ రైతులు ఇప్పుడు వ్యాపారులు పొలాల దగ్గర పోయి డైరెక్ట్ గా రైతులు హ్యాండిల్ చేసుకుంటా ఉన్నారు. ఆ రకంగా కొనుగోలు చేసినప్పుడు గిట్టుబాటు ధరలు రావడం లేదు. కొంచెం సిండికేట్ ఏర్పడతా ఉంది, గిట్టుబాటు ధరలు రావట్లేదు. మొత్తం మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చుకోకుండా తప్పకుండా అక్కడ వ్యాపారులకు కూడా దాదాపు 20 రూమ్లు కట్టిస్తారు. 20 రూముల్లో 20 మంది వ్యాపారులు ఉంటారు. ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు అంత పెట్టుబడి పెట్టి డెవలప్ చేసి దాన్ని తీసుకొచ్చినారు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో మరి గడిచిన 1-2 నెలలుగా చూస్తా ఉంటే కన్నా ఈ రేట్లు ఘోరంగా పతనం కావడము, గవర్నమెంట్ ఏమాత్రము రేట్లు పెరిగేదానికి చర్యలు తీసుకోకపోవడము, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత రైతులు గగ్గోలు పెట్టిన తర్వాత అప్పుడు ముందుకు వచ్చి ఏదో కొన్ని రోజుల పాటు మళ్ళా ధర పెరిగే మాదిరి చర్యలు తీసుకోవడము, మళ్ళా ఆ తర్వాత మళ్ళా డౌన్ కావడము, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. బట్ ఏదేమైనా సరే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేసినాం. అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ అయింది పులివెందుల మార్కెట్ యార్డ్లో. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని వ్యాపారులతో మాట్లాడి రైతులకు మెరుగైన ధర వచ్చే మాదిరి చేయాలి తప్ప నిజంగా రైతులు ఇంకా సఫర్ అయ్యే మాదిరి ఉండకూడదు. అల్టిమేట్ ఆబ్జెక్టివ్